ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ విధానంలో చికిత్సను అందించడమే ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత. ఎన్నో సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులతో బాధపడుతూ ఆర్జీఆర్ హాస్పిటల్స్లో చికిత్స పొంది నయమైన పేషెంట్ యొక్క అనుభవం వారి మాటల్లోనే విందాం. 3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు గీత. నేను ఈసీఎల్ నాగారం నుంచి వచ్చాను. కాళ్ళ నొప్పులతోటి, హెవీ వెయిట్ తోటి, 2 సివియర్ ప్రాబ్లమ్స్తో బాగా సఫర్ అయ్యేదాన్ని. వేరే మెడిసిన్స్ కూడా వాడి చూశాను కానీ అంత బెటర్మెంట్ అనిపించలేదు. తెలిసిన ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక రెఫరెన్స్ వచ్చింది. సో ఇది కూడా ఒక లాస్ట్ ట్రై చేద్దామనేసి ఆర్జీఆర్ హాస్పిటల్ ఏస్రావు నగర్ బ్రాంచ్లో విజిట్ అయ్యాను. ఇక్కడ మేడం ఫస్ట్ వచ్చేసి నా పర్సనాలిటీ ఇవన్నీ చూసేసి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏవేవైతే ఉన్నాయో ఫస్ట్ కాళ్ళ నొప్పులు ఒకటి రెడ్యూస్ చేయాలని మెయిన్ ఫ్యాక్టర్తో తను ట్రీట్మెంట్ ఇచ్చారు. చాలా అంటే చాలా 90 to 95% బెటర్మెంట్ అనిపించింది. సో ఎవరైతే సివియర్ ప్రాబ్లమ్స్తో ఇక్కడ ఫేస్ అయ్యి నా కొలీగ్స్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడికి రెఫర్ చేసి పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. నువ్వు రెఫర్ చేసి చూపించినందుకు, ఎక్కడెక్కడో తిరిగి అన్ని బాధలు పడ్డా కూడా ఇప్పుడు వాళ్ళకైతే చాలా రిలాక్సేషన్గా ఉంది. థ్యాంక్స్ టు ఆర్జీఆర్ హాస్పిటల్స్ అండ్ టు ద మేడం. ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు మంజుల. నేను తార్నాక నుంచి వచ్చినాను. ఆర్జీ హాస్పిటల్ టీవీలో యాడ్ చూసి వచ్చినాను. ఇక్కడ నాకు మోకాళ్ళ నొప్పులు నేను ఒక సంవత్సరం నుంచి అనుభవించినాను. వంట చేయలేకపోయేదాన్ని, అస్సలు కూర్చుంటే లేవలేకపోయేదాన్ని. నేను ఎవరి సాయం తీసుకొని లేసేదాన్ని. నేను టీవీలో యాడ్ చూసి ఇక్కడికి వచ్చినాను. 3 months అవుతుంది నేను వచ్చి. ట్యాబ్లెట్స్ ఇచ్చారు, కషాయాలు ఇచ్చారు, తాగినాక ఇక ఒక 90% తగ్గింది. ఇంతకుముందు కూర్చోలేకపోయేదాన్ని, ఇప్పుడు లేస్తున్నాను. ఇంతకుముందు బాడీ పెయిన్స్ అన్నీ ఉండేవి, చేతులు కూడా పైకి ఎత్తలేకపోయేదాన్ని, ఇప్పుడు ఎత్తుతున్నాను. బాడీ మొత్తం ఫ్రీగా ఉంది. ఆర్జీ హాస్పిటల్ మందులు వాడడం వల్లనే చాలా బాగుంది. 2 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు దాసర నాగమల్లేశ్వరరావు. నాది ఏటి అగ్రహారం, గుంటూరు. నాకు 3 సంవత్సరాల నుంచి అరికాళ్ళు మంటలు, ఎడమకాలు మొత్తం నడుము నుంచి కింద వరకు నొప్పి, రాత్రి పడుకునేటప్పుడు కూడా నొప్పి, లేచేటప్పుడు పొద్దున్నే లెగిసేటప్పుడు బాగా నొప్పులుగా ఉండేవి. నా ఫ్రెండు టీవీలో చూశాను ఆర్జీఆర్ గురించి. అందులో నా ఫ్రెండ్ అంకిరెడ్డిపాలెం శివారెడ్డి అని చెప్పి అతను సోరియాసిస్కి ఇక్కడికి వచ్చాడు ట్రీట్మెంట్కి. అతనికి చాలా బాగా అయింది. అతను నా ఫ్రెండ్ కూడా సలహా ఇచ్చాడు ఇక్కడ చూపించుకోమని. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నా షుగర్ కూడా ఉందని చెప్పాను. దానికి కూడా 1 నెలకి ట్రీట్మెంట్ మందులు ఇచ్చారు. ఈ పంచకర్మ 1 వారం రోజులు చేశారు. చాలా ఫ్రీగా ఉంది. ఆర్జీఆర్ డాక్టర్కి, స్టాఫ్కి ధన్యవాదాలు. ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చిన ప్రతి పేషెంట్ను డాక్టర్ నాడి పరీక్షించిన తరువాత రోగ నిర్ధారణ చేసి చికిత్సను అందిస్తారు. ఆర్జీఆర్ హాస్పిటల్స్లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద, పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. 4 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులు మరియు పక్షవాతం సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు 4 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులు మరియు పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత.
పేరు ఎల్లమ్మ. మేము బోడుప్పల్ నుంచి వచ్చినాము. నాకు అస్సలు నడవరాలే, తిమ్మిర్లు, మొక్కాళ్ళ నొప్పులు, అన్ని పచ్చవాతం వచ్చి నడవనికి రాకుండా ఇక్కడ ఎన్ని దవాఖానలు తిరిగినా తక్కువగా లేదు. ఇక్కడ ఈ టీవీలో చూసి ఇక్కడికి వచ్చిన నేను నెల రోజులు మందులు వాడినాక ఇప్పుడు మంచిగా అయినాయి. నాకు మూత్రము, నడుసొచ్చుడు, తిమ్మిర్లు కూడా తగ్గినాయి. ఆర్జే హాస్పిటల్కు ధన్యవాదాలు. రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు సరిత. నేను జీడిమెట్ల నుంచి వచ్చాను. మోకాల నొప్పులతోటి చాలా బాధపడుతున్నారు. ఆయాసం, నీరసము, వెయిట్ తోటి. అలాంటిది నాకు మా ఆంటీ వాళ్ళ సజెషన్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. మేడం గారు పంచకర్మ ట్రీట్మెంట్ సజెషన్ చేశారు. 7 days నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. తీసుకోవటం వల్ల నాకు చాలా బెటర్ అయింది. ఇంతకుముందు కూర్చోవటం కానీ, లేవటం కానీ, నడవటం కానీ నేను చాలా బాధపడ్డాను. అలాంటిది ఇప్పుడు యాక్టివ్గా కూర్చుంటే ఏది పట్టుకోకుండా నేను లేవటం ఈజీ అయిపోయింది. మెడిసిన్ కూడా నాకు బాడీకి బాగా సెట్ అయిపోయింది. ఎటువంటి నాకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. 1 week నుంచి వాడుతున్నాను. అవి 1 weekలో నేను వెయిట్ 1 kg 200 తగ్గాను. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు ఇతర వ్యాధులకు ఏ రకమైన మెడిసిన్స్ వాడుతున్నా కూడా వాటితో పాటుగా ఈ హెర్బల్ మెడిసిన్ కూడా తీసుకోవచ్చు. దీని ద్వారా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మా ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడనొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సొరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ద్వారా బాధపడుతున్న పేషెంట్ హెర్బల్ చికిత్స ద్వారా నయమైన విధానం వారి మాటల్లోనే విందాం. 4 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత నా పేరు అమృత. నాకు వాతం, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి. నేను ఒక గ్లాస్ కూడా పట్టలేకపోయినా. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ నాకు తగ్గలేదు. ఈ హాస్పిటల్ మంచిగా టీవీలో చూసినా వచ్చినమ్మా నేను. నాకు ఇప్పుడు తగ్గింది. ఎలా ఉందమ్మా? తగ్గాయా నొప్పులు? మంచి తగ్గినాయమ్మా. 80% తగ్గిందమ్మా. 80% తగ్గినాయా? నడుస్తున్నారా ఇప్పుడు? నడిచి కింద కూర్చొని లెగ్గలుగుతున్నారా? అన్ని ఫ్రీ అయినాయమ్మా. మంచిగా పని చేసుకుంటున్నా. మంచిగా హెల్దీగా ఉన్నామా. ఉన్నారు. మోషన్ అంతా ఫ్రీగా వెళ్తున్నారా? మంచిగా అన్ని మంచిగా ఉన్నాయి. వెళ్తున్నారా? పొద్దున్న ఇట్లా పట్టేయడానికి అన్నారు కదా, తగ్గాయి కదా? 80% తగ్గాయా? తగ్గినాయమ్మా. నడుము నొప్పితోటమ్మా నేను వంగలేకపోయినా, ఇట్లా వంగలేకపోయినా, కూర్చోలేకపోయినమ్మా. ఇప్పుడు మంచిగా కూర్చుంటున్నా, మంచిగా లేస్తున్నా, వంగుతున్నా, వంగి ఇల్లు కడుక్కుంటున్నా, వాకిలుడు అంతా పని చేసుకుంటున్నామా. మంచిగా ఉందమ్మా ఇప్పుడు. 2 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు సీతయ్య అండి. మాది పెద్దపల్లి గ్రామం. నాకు కీళ్ళవాతం అండి. సంవత్సరం నుంచి బాధపడుతున్నాను. టీవీలో చూశాను ఈ ఆర్జీఆర్ హాస్పిటల్ గురించి. చూసి ట్రై చేద్దామని వచ్చాను. ఇప్పుడు ఒక 20 రోజుల నుంచి వాడుతున్నాను. నాకు ఒక 70% తగ్గినాయి. డాక్టర్ గారు 1 నెల మందు వాడమన్నారు. ఇప్పుడు చేతులు బాగా నొప్పులు ఏం లేవు, బాగా ఫ్రీగా ఉండి కూర్చోగలుగుతాను, లేవగలుగుతాను, తిరగలుగుతాను. ఇప్పుడు ప్రాబ్లం లేదు నాకు. ఐదు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత నమస్కారం అండి. నా పేరు నరసింహులు. నేను బంజారాహిల్స్ గౌరీశంకర్ కాలనీలో ఉంటాను. బాడీ మొత్తము ఏదో కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులతోటి బాధపడేటండి. నా ఫ్రెండ్స్ సలహాతోటి నేను ఇక్కడ వచ్చాను. ఆర్జీఆర్ వాళ్ళ ట్రీట్మెంట్ తోటి 3 నెలల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నడుము నొప్పి మంచిగా అయిపోయింది, మోకాళ్ళ నొప్పులు మంచిగా అయిపోయినాయి. ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది. నేను డాక్టర్ రుద్రమాదేవి గారి సలహా మేరకు వారిచ్చే ట్రీట్మెంట్ తోటి మంచిగా చాలా బాగా హాయిగా ఉన్నాను. ఇప్పుడు నేను ఇంతకుముందు వంగాలన్న ప్రాబ్లం ఉండేది, కూర్చోవాలన్న ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు నేను తీసుకున్న ట్రీట్మెంట్ తోటి చాలా మంచిగా అయిపోయింది. ఈ విధంగా వంగగలను, లేవగలను, మంచిగా కూర్చోగలను, లేవగలను.
4 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత నా పేరు వీర్రాజ్ అండి. మా మిస్సెస్ పేరు సత్యవతి. మేము కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి వచ్చాము. నా భార్యకి 2 చేతులు చాలా బాధపడేది. రాత్రులంతా కూడా నిద్ర ఉండేది కాదు. చాలా హాస్పిటల్ తిరిగాము, ఎక్కడా తగ్గలేదు. ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చాము. టీవీలో యాడ్ చూసి మాధవ్ మేడం గారు చూశారు, బాగా మందులే ఇచ్చారు. పంచకర్మ థెరపీ చేయించాము, దానివల్ల చాలా ఉపయోగపడింది. 7 రోజులు ఒకటి 7 రోజులు ఒకటి చేయించాము. చాలా అంటే చాలా బాగా ఇప్పుడు హాయిగా నిద్రపోతుంది, చాలా సుఖంగా ఉంది. బరువులవి మోస్తుంది, చేతులవి కూడా పైకి లేస్తున్నాయి. ఈ ఆర్జీ హాస్పిటల్కి మాధవ్ మేడం గారికి ధన్యవాదాలు. నా భార్య చాలా సుఖంగా ఉంది. చేతులు అసలు పైకి లెగిసి కాదు, ఇప్పుడు బాగా లెగుస్తున్నాయి. ఆశా హాస్పిటల్కి వచ్చాను, బాగా తగ్గింది, చాలా బాగా తగ్గింది. చాలా ధన్యవాదాలు మాగా మేడంకి. మీరు కనుక ఎన్నో సంవత్సరాల నుంచి రుమటైడ్ ఆర్థరైటిస్, మోకాలు నొప్పులు, మోకాలు వాపులు వంటి సమస్యల ద్వారా నడవలేని స్థితిలో ఉన్నట్లయితే ఆర్జేఆర్ హాస్పిటల్స్లో ఉండి ప్రత్యేకమైన ఆయుర్వేదిక్ థెరపీస్ ద్వారా చికిత్స తీసుకొని త్వరగా నయం కావచ్చు. ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న పేషెంట్స్ ఆర్జీఆర్ హాస్పిటల్స్లో చికిత్స పొంది నయమైన విధానం వారి మాటలోనే విందాం. 20 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు ఆర్ అన్నపూర్ణ గారండి, భీమవరం మాది. 20 సంవత్సరాలు పైనుంచానండి నాకు దగ్గు, ఆయాసం మరి అసలు తగ్గట్లేదండి. స్పెషల్ డాక్టర్లు ఎక్స్రేలు చానింగ్లు అన్నీ అయిపోయినాయండి. డబ్బులు అయిపోతున్నాయి, కానీ నాకు మాత్రం ఏమీ అసలు ఉపశాంతి లేదండి. నాకు అసలు ఈ టీవీలో యాడ్ చూసండి నేను ఇదిగో ఆర్జే హాస్పిటల్కి ఇంక వెళ్ళాలి తప్పదని నేను ఇంకా 2 నెలల నుంచి వస్తున్నానండి. ఆ దగ్గు చాలా కంట్రోల్ అయ్యిందండి. ఎన్ని మందులు వాడినా తగ్గలేదండి. ఈ ఆర్జే హాస్పిటల్కి వచ్చాక చాలా కంట్రోల్ అయ్యిందండి. నాకు మనశ్శాంతిగా ఉంటుంది, కాస్త భోజనం చేస్తున్నాను, కాస్త కంటారా నిద్రపోతున్నాను, శుభ్రంగా ఉందండి నాకు. ఈ ఆర్జే హాస్పిటల్కి మేడం గారికి ధన్యవాదాలండి. 20 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 4 నెలల చికిత్స తరువాత. మా అమ్మ చల్లా లక్ష్మి, మేము పెద్దపల్లి నుండి వచ్చాము. మా అమ్మ 20 సంవత్సరాల నుండి అస్తమాతో చాలా ఇబ్బంది పడుతుండేది. తుమ్ములు, దగ్గు, జలుబు చాలా ఉండేవి. పులుపు, స్వీట్, కూల్ డ్రింక్స్ ఏవి తిన్నా పడకపోయేది. చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అయితే ఇన్కిల్లర్ వాడుకుంటూ వచ్చేది. ఇన్కిల్లర్తో చాలా ఇబ్బంది పడుతుండేది. అయితే కరీంనగర్లో ఆర్జే హాస్పిటల్కి అమ్మను తీసుకొచ్చాను. 4 months నుంచి మెడిసిన్స్ వాడుతున్నాము. ఇప్పుడు చాలా బాగా అయిపోయింది, తక్కువైపోయింది మొత్తం. ఇప్పుడు ఇబ్బందులు అన్నీ తొలగిపోయినాయి. అయితే ఇప్పుడు చాలా వరకు ఈ మెడిసిన్ ఆర్జే హాస్పిటల్లో మెడిసిన్ వాడిన తర్వాత చాలా వరకు మొత్తం తక్కువ అయింది. చాలా ధన్యవాదములు ఆర్జే హాస్పిటల్కి. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో అందించే హెర్బల్ మందుల ద్వారా వ్యాధి నయం కావడమే కాకుండా బాడీలో ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. 7 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు రాము, నేను ఉప్పల్ కళ్యాణపూర్ నుండి వచ్చినాను. నేను 7 years నుండి ఆస్తమాతో బాధపడుతున్నాను. ఏమన్నా మెట్లు ఎక్కాలన్నా కానీ, నేను ఆటో డ్రైవర్ని, బండి పంక్చర్ అయితే పైకి లేపాలన్నా కానీ, ఒక వాటర్ బాటిల్ ఎత్తుకొని పైకి వెళ్ళాలన్నా కానీ, చిన్న 25 కిలోల బ్యాగ్ ఎత్తుకుపోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు నేను ఆర్జే హాస్పిటల్ యాడ్ చూసి, టీవీలో యాడ్ చూసి హాస్పిటల్కి వచ్చి
నేను 1 మంత్కి వెళ్ళి మందులు వాడుతున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాను మరియు బరువు కూడా మోస్తున్నాను. ఎలాంటి ఆయాసం కూడా రాకుండా అయింది. నాకు స్వరం వల్ల కొంచెం ప్రాబ్లం ఉండేది, ఆ స్వరం వల్ల కూడా చాలా కంట్రోల్ అయిపోయింది. ఇంకోటి నాకు సర్ది చాలా విపరీతంగా అయింది. మెయిన్ ఇంపార్టెంట్ ఆ సర్ది అనేది ఇప్పుడు అస్సలు రావట్లేదు. నాకు కూల్ అనేది పడకుండే ఈ ఆర్జే హాస్పిటల్కి రావడం వల్ల నాకు చాలా తగ్గిపోయింది. నాకు వాళ్ళు ఆర్జే హాస్పిటల్కి వచ్చేయడం వల్ల మందులు మంచి ఇవ్వడం వల్ల తగ్గిపోయినందుకు వాళ్ళ హాస్పిటల్కి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. 20 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నమస్తే అండి, నా పేరు సత్యనారాయణ. అత్తయ్య గారి పేరు డి వీరనాగమణి. మేము పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి వచ్చామండి. ఇలా ఆర్జేఆర్ హాస్పిటల్ టీవీలో యాడ్ చేస్తుంటే ఒకసారి చూసామండి. చాలామంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మాకు ఇలా తగ్గింది బాగుంది అయ్యి అని చూసి సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని రావడం జరిగింది. ఒకరోజు సండే తీసుకొచ్చానండి భీమవరం అత్తయ్య గారిని. ఇంతకుముందు అత్తయ్య గారు చాలా రోజులు అప్పుడే 20 సంవత్సరాల నుంచి, అంటే నాకు తెలియనప్పటి నుంచి కూడా 20-25 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆవిడకి ముక్కులో ఇబ్బంది ఉంది, సైనస్ ప్రాబ్లం అయ్యి ఉందండి. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. సరే ఎలా ఉందండి అని చెప్తే ఒకసారి నేను యాడ్ చూశానండి, ఒకసారి ట్రై చేసి వద్దాం పోయింది ఏముంది, రిజల్ట్ ఉందని చాలామంది చెప్తున్నారు కదా అని విని సరే అని తీసుకొచ్చిన తర్వాత వాడామండి. యాక్చువల్గా 20 డేస్ వాడారు. ఎలా ఉందనో చూద్దాం, లేదంటే 1 మంత్ తర్వాత ఆగిపోదాం అనుకున్నాను. బట్ ఈవిడ 15-20 రోజులకి చాలా రిజల్ట్ బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయినంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినండి. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడుతూ ఆ ముక్కు శ్వాస తీసుకోలేక చాలా ఇబ్బంది పడేదండి. అటువంటిది ఎప్పుడైతే ఈ మెడిసిన్స్ వాడిందో హెర్బల్ మన ప్రోడక్ట్ చాలా రిలీఫ్ అయిపోయిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆవిడతో కూడా మేము కూడా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి. చాలా బాగా రిజల్ట్ ఉంది. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆర్జేఆర్. ఆర్జేఆర్ హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, పాండిచ్చేరి, తమిళనాడు ఇలా 6 రాష్ట్రాల్లో బ్రాంచులు ఉన్నాయి. వెంటనే మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ వివరాల కోసం 9655555517 నెంబర్ను వెంటనే సంప్రదించండి. సోరియాసిస్ ద్వారా దీర్ఘకాలంగా బాధపడుతున్న వారు ఆర్జేఆర్ హాస్పిటల్స్లో శాశ్వత పరిష్కారం పొందారు. వారి అనుభవం వారి మాటలోనే విందాం. 3 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నమస్కారం అండి, నా పేరు ఎస్ ఇషాక్, అనంతపురము. ఈమె నా మరదలు కూతురు. ఈమెకి సోరియాసిస్ ఇబ్బంది, స్కిన్ ఇబ్బంది ఉండడం వల్ల సుమారుగా నేను ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ చూపించాను, నాటి వైద్యం కూడా చేయించాను. ఎక్కడ కూడా సక్సెస్ కాలేకపోయినాను. కాన్ఫిడెంట్ తగ్గిపోవడం వల్ల ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆర్జేఆర్ టీవీ యాడ్ ప్లస్ యూట్యూబ్లో చూడడం వల్ల ఏదో ఇదొక్క ప్రయత్నం చేద్దామన్న నమ్మకంతో దీనికి ప్రిపేర్ అయ్యాను. వీళ్ళు వచ్చి సక్సెస్ అవుతుంది సార్, మీరు చూపించుకుంటే మా మెడిసిన్ అట్లా పనిచేస్తుంది, బాగుంటుంది హెర్బల్ది ఇది అనే మాట అన్నారు. సరే ఇది ఒక్కసారి ఖర్చు పెడితే ఏమవుతుంది అని చూపించాను. తీరా తీసుకెళ్ళాక 1 మంత్కి 90% క్యూర్ అయ్యింది. ఇంకా 10% ఉంది కదా మేడం అంటే వాళ్ళు ఈ 10 రోజులు వాడండి సార్ తగ్గిపోతుందంటే మరీ వాడాము. 100% క్యూర్ అయ్యింది. కాకపోతే మాకు హెర్బల్ ఆర్జేఆర్ హాస్పిటల్ దొరకడం అనేది ఒక లక్ లాగానే ఫీల్ అవుతున్నాను నేనైతే. కాకపోతే దీని నుంచి మీకు బెనిఫిట్స్ ఉంటాయి, ఎవరికన్నా ఇబ్బంది ఉంటే 1 నెల వాడి చూస్తే మీకు సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకు కూడా ఉంది. మాకైతే సక్సెస్ అయ్యింది. మా విషయంలో 100% సాటిస్ఫాక్షన్గా ఉన్నాము. ఆర్జేఆర్ హాస్పిటల్ వాళ్ళకి, వాళ్ళ పనిచేసే డిపార్ట్మెంట్ అందరికీ నా తరఫున శుభాకాంక్షలు ప్లస్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. 30 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. అందరికీ నమస్కారం అండి, మాది గుంటూరు మంగళదాస్ నగర్ నుంచి వచ్చాను. గత 30 సంవత్సరాల నుంచి నాకు చర్మ వ్యాధి ఉందండి. టీవీలో ఆర్జేఆర్ గురించి చూశానండి, ఇక్కడికి వచ్చాను. 3 నెలలు వాడుకున్నానండి. వాడుకున్న తర్వాత ఈ శరీరం మీద ఉన్నటువంటి తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు అన్నీ కూడా శుభ్రంగా తగ్గినాయండి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఇలా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చి ప్రతి ఒక్కళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని అందరూ ఆయుర ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు డి నాగశేషయ్య, సూర్యపల్లి గ్రామం. నేను వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను. నాకు 2 ఇయర్స్ నుంచి సోరియాసిస్ వచ్చి ఉండెను. నాకు కాళ్ళు బాగా పగిలి నడవలేకుండా ఉన్న స్థితిలో ఉన్నాను. ఆర్జేఆర్ హాస్పిటల్ వారు యాడ్ ఇచ్చిందని వాళ్ళను గమనించి హాస్పిటల్ వారిని సందర్శించినాను. వారు డాక్టర్ గారు నాకు 2 మంత్స్ మెడిసిన్ ఇచ్చినారు, వాడినాను. నాకు క్లియర్ అయింది, ఇప్పుడు బాగా నడుస్తూ ఉన్నాను. డాక్టర్ పి విజయలక్ష్మి వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆర్జేఆర్ హాస్పిటల్స్లో ఆయుర్వేద, సిద్ధ, వర్మ, పంచకర్మ, హెర్బల్ వంటి ప్రకృతి సిద్ధమైన మూలికా వైద్యం ద్వారా అన్ని రోగాలకు పరిష్కారం చూపుతున్నారు. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు తాతయ్య అండి. నేను కైకుల నుంచి వచ్చాను. సోనియా యాత్తో చాలా బాధపడుతున్నాను. చేతులు కాళ్ళు నడవనిచ్చే కాదు, చేతులు భోజనం చేయనిచ్చే కాదు. కాబట్టి ఆర్డీ హాస్పిటల్ని ఆశ్రయించానండి. 2 నెలలు పెట్టి హాస్పిటల్లో ఆదరించాను. 2 నెలలు పెట్టి వాడితే మందులు పూర్తిగా బాగా నయమైనాయండి. డాక్టర్ గారు చూసే విధానం కానీ, మందులు ఇచ్చే విధానం కానీ అన్నీ బాగానే ఉన్నాయండి. డాక్టర్ గారు ఇది మందులు అందరూ వాడుకోవాలని ఆర్డీ హాస్పిటల్గా వందనాలు. ఈ చేతులు కాళ్ళు పుళ్ళు బాగా పుల్లడిపోయి నడుస్తాకు దారి ఉండేది కదమ్మా, నాకు ఏమో ఆధారం ఉండేది కాదు. అన్నిటి వల్ల భోజనం చేస్తా కూడా ఇబ్బంది పడేవాడిని, బాత్రూమ్కి వెళ్తాకి ఇబ్బంది పడేవాడిని. ఈ కాళ్ళు కూడా బాగా పగిలిపోయి నడుస్తాకు దారి ఉండేది కదమ్మా, రక్తాలు వచ్చేసి ఆ దోసకాయలా ఇడిపోయి ఇప్పుడు ఆర్డీ హాస్పిటల్ మందులు వాడాక శుభ్రంగా 2 నెలలు వాడాక శుభ్రంగా తగ్గింది.
మీకున్న అనేక రకాల సమస్యలకు ఆర్జీఆర్ హాస్పిటల్స్లో హెర్బల్ చికిత్స పొంది మీరంతా కూడా ఆరోగ్యంగా ఉండండి. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మీరు కనుక ఇతర దేశాల్లో ఉన్నట్లయితే వీడియో కాల్ ఆప్షన్ ద్వారా డాక్టర్ను సంప్రదించగలరు. మీకు మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించబడతాయి. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్.